ప్రియాంక చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్లు, రామ్ చరణ్ జంజీర్ చూసిన వాళ్లు అందరికీ సుపరిచితురాలే. ఆ మాటకొస్తే 25 క్రితం తన డెబ్యూ టాలీవుడ్లోనే జరగాల్సింది. కానీ షూటింగ్ ఆగిపోవడంతో ఆ విషయం గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ. తర్వాత తెలుగులో చేసే అవకాశం రాలేదు కానీ పూర్తిగా హిందీలో సెటిల్ అయ్యింది. మహేష్ బాబు సరసన రాజమౌళి డైరెక్షన్లో హీరోయిన్గా ఎవరుంటారనే ప్రశ్న ఫ్యాన్స్ మెదళ్లను తొలుస్తున్న టైంలో ప్రియాంక చోప్రా ఎంపిక కావడం మొదట అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ఈవెంట్లో ఆమె ఎనర్జీ చూశాక జక్కన్న ఎంపిక సరైనదేనని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రియాంక చాలా కాలంగా ఇండియన్ సినిమాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ మూవీస్, వెబ్ సిరీస్కు పరిమితమై బొత్తిగా హిందీ ఆఫర్లు వద్దనేసింది. నిక్ జోనస్ని పెళ్లి చేసుకున్నాక మన దేశానికి రావడం తగ్గించేసింది. ఈ మధ్య వారణాసి షూటింగ్, అమెజాన్ ప్రైమ్ కోసం చేసిన యాక్షన్ మూవీ ద బ్లఫ్ ప్రమోషన్లకు తరచూ వస్తున్న ప్రియాంక చోప్రా తన ఫారిన్ కెరియర్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఇక్కడే ఉంటే ఒకే మూసలో ఉంటాననే భయంతోనే వెళ్లిపోయానని, అంతర్గత రాజకీయాలు కూడా దీనికొక కారణమని వివరించింది. దూరంగా ఉన్నంత మాత్రాన బాలీవుడ్ని కాదనుకుని వెళ్లినట్టు కాదని, వారణాసి రూపంలో మరో అద్భుతమైన అవకాశం రావడం వల్ల మరోసారి భారతీయ ప్రేక్షకులను కలుసుకునే అదృష్టం దక్కిందని మురిసిపోతోంది. 40 వయసులో మహేష్ బాబు లాంటి క్రేజీ హీరో సరసన, అది కూడా రాజమౌళి డైరెక్షన్లో అంటే ఇంతకన్నా జాక్పాట్ ఏముంటుంది? అందుకే ఇంత ఆనందం కనిపిస్తోంది. బ్లఫ్ కంటే ఎక్కువగా వారణాసి కబూర్లే హైలైట్ అవుతున్నాయి. 2015లో వచ్చిన క్వాంటికో తర్వాత ప్రియాంకకు హాలీవుడ్లోనే ఆఫర్లు కొనసాగాయి. వారణాసితో మళ్లీ సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందేమో వచ్చే ఏడాది తేలనుంది.